ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ ఉంటారు కదా, అవర్లీ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్లో. నేను ఏదో వర్క్లో ఉన్నా, మ్యాచ్ ఉందని తెలుసు కానీ ఫాలో అవ్వలేదు, చాలా బిజీ ఉన్నా, ఏదో వర్క్లో ఉంటే అప్డేట్ వచ్చింది, ఇట్లా గెలిచింది ఇండియా అని. 6 minutes అయింది ఇండియా గెలిచి. 6 minutes స్టేటస్ ఓపెన్ చేసి, నేను స్టేటస్ వాట్సాప్లో పోస్ట్ చేస్తే అది ఇన్స్టాకి వెళ్తుంది. స్టేటస్ ఓపెన్ చేసి పోస్ట్ చేసేటప్పటికి, చేసే టైంకి 12-13 మంది ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నారు. ఇండియన్ విమెన్ క్రికెట్ టీం గురించి ఇంతమంది ఆల్రెడీ పోస్ట్ చేసి ఉండని చూసి నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషం వేసింది. అబ్బా, మెన్ క్రికెట్కి ఈక్వల్గా విమెన్ క్రికెట్ అయ్యేటువంటి రోజు వచ్చిందిరా నాయన. ఎందుకంటే వెరీ బేసిక్ అండ్ మైన్యూట్ చేంజ్ అది, బట్ స్టిల్ ఏ చేంజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 2023-24 టైంలో వ్యూవర్షిప్ దాదాపు 103% పెరిగింది, థ్యాంక్స్ టు బీసీసీఐ అత్యంత క్రూరమైనటువంటి సంస్థ, బట్ స్టిల్ కొన్ని విషయాల్లో మంచి చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా బాగా డెవలప్ చేశారు. మంచి రోల్ మోడల్స్ వచ్చారు మనకి, హర్మన్ప్రీత్ కౌర్ కానీ, స్మృతి మందాన కానీ, వీళ్ళందరూ కూడా కొత్త టోర్నమెంట్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. విమెన్ WPL కూడా బాగా జరిగింది, కల్చరల్ చేంజ్ తీసుకొచ్చారు. లైవ్ క్యాస్ట్ మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అల్టిమేట్గా వీళ్ళు చేసేది మనీ కోసమే కానీ, బట్ స్టిల్ ఎంతో కొంత ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది ఇది అనేది బిగ్గెస్ట్ పాయింట్. అండ్ 2006లో విమెన్ క్రికెట్ అసోసియేషన్ ఉండేది WCA, దాన్ని BCCI మెర్జ్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి కూడా దాని మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు. అన్నిటికీ ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీ మైండ్ సెట్ మారుతోంది ఇవన్నీ చూసిన తర్వాత. ఎప్పుడైనా కూడా ఒక స్టెప్ మనం తీసుకోవడానికి భయపడతాం మన ఇంట్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో. పేట్రియాటికల్ సొసైటీ లాంటి ఒక దౌర్భాగ్యపు సొసైటీలో ఇండియా బతుకుతుంది కాబట్టి ఒక స్టెప్ తీసుకోవాలి ఏదన్నా ఆడపిల్లలకు సంబంధించినప్పుడు చాలా భయపడతాం. కానీ ఇట్లాంటివి చూసినప్పుడు అది అంటే ఇప్పుడు మగవాళ్ళందరికీ పిచ్చి క్రికెట్ అంటే, అందులో ఒక 5% కూడా చూడరు ఇండియన్ క్రికెట్ని, విమెన్ క్రికెట్ని. అట్లాంటిది కొంతమంది అయినా ఇప్పుడు చూడటం స్టార్ట్ చేసి ఆ పర్సంటేజ్ నెమ్మదిగా పెరుగుతూ, నా కూతురు కూడా ఇట్లా బయటకు వెళ్ళి ఈ స్పోర్ట్ కాబట్టి ఇంకో స్పోర్ట్స్లో అన్నా ఆడాలి, నా కూతురు కూడా ఇట్లా ఇది కాబట్టి ఇంకొకటి చేయాలి అనే ఒక ఫీల్ని క్రియేట్ చేయడంలో ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషనల్ పీపుల్గా ఈరోజు ఇండియన్ విమెన్ గెలుస్తున్నారు. అయితే వాళ్ళు గెలిచినా ఓడినా దే డిజర్వ్ ఇట్. మొన్న మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయినా కూడా ఇదంతా నిజమే అవుతుంది. వాళ్ళు ప్రతిదానికి గెలిపే పారామీటర్ అంటే కుదరదు. పార్టిసిపేషన్, ఎఫర్ట్ అనేది అల్టిమేట్ పారామీటర్ అవుతుంది. సో వీళ్ళందరూ కలిసి ఇంత బాగా ఆడి గెలవటం, ఈ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని ఇవ్వడం, రేపు పొద్దున ఫైనల్ విషయంలో మనందరం ఎక్సైట్ ఉండడం, ఈరోజు ఎంతో కొంత పర్సంటేజ్ ఫైనల్ విషయంలో కూడా పెరగబోతుంది. అందరూ కూడా ఎగబడి మరి చూడబోతున్నారు. సో ఒక మంచి గేట్వే ఓపెన్ అయింది ఫీమేల్స్కి ఇండియన్స్ క్రికెట్ పరంగా అని చెప్పుకోవాలి, అండ్ స్పోర్ట్స్ పరంగా అని చెప్పుకోవాలి. ఇండియన్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్దాం.